ఐదేళ్ల జగన్ పాలనతో జనం విసిగిపోయారని ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి విమర్శించారు. శుక్రవారం కావలి మండలం, రూరల్ మండలం, గౌరవరం, అన్నగారిపాలెం పంచాయతీల్లో ఆయన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గ్రామంలో ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టి ఆహ్వానం పలికారు. మన్ను టెంటను సైతం లెక్క చేయక భారీగా విచ్చేసిన జనంతో గ్రామాల్లోని రోడ్లు కిక్కిరిసిపోయాయి. స్థానిక సమస్యలు ప్రస్తావించిన ఆయన అన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు నారా చంద్రబాబు నాయుడు పాలన కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ప్రజల భూములను కాజేసేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చాడన్నారు. రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం 2023 అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా వైకాపా ప్రభుత్వ జీవో తెలియజేస్తుందన్నారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ అథారిటీని ఏర్పాటు చేసి దానికి చైర్పర్సన్, కమిషనర్ సభ్యులను నియమిస్తూ 2023 డిసెంబర్ 29న ఉత్తర్వులు ఇచ్చారని, ఈ భూభక్ష చట్టంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ముఖ్యంగా ఈ ఊరు నుంచి మీకు అందరికీ ఒక హామీ ఇస్తున్నా. జువల్దిన్ హార్బర్ 5 సంవత్సరాల వరకు నా కిందనే ఉంటుంది. తర్వాత మీ కమిటీని ఏర్పాటు చేసి కమిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ 5 సంవత్సరాల లోపల మీ మత్స్యకార బిడ్డలు ఎవరు కూడా మ్యాంగళూరుకో, చెన్నైకో, వైజాగ్కో, కాకినాడకో, నిజాంపట్నం పోకుండా అందరికీ 7 ఉద్యోగాలు వచ్చేటట్టు నేను చూస్తా. కోట్లన్నీ ఎక్కడికి తెప్పిస్తా. నేను ఎమ్మెల్యే అయితే మన బిడ్డలందరూ కూడా ఒక్కొక్కరిని 20 మందిని కమిటీగా వేసి ఒక సొసైటీ ఫామ్ చేసి లోన్లు ఇప్పించి సబ్సిడీల ద్వారా బోట్లు కొని, పెద్ద బోట్లు వీరు మ్యాంగళూరు పోయి చేసే పని ఇక్కడే చేసుకుంటూ తల్లిదండ్రుల దగ్గర, భార్య బిడ్డల దగ్గర ఉంటూ చేసుకునే అవకాశం నేను కల్పిస్తాను. నాకు ఒక్క అవకాశం మీరు కల్పించండి. ఎమ్మెల్యే అనేటువంటి ఒక్క అవకాశం నాకు కల్పించండి. మీ బ్రిడ్జి దగ్గర నుంచి రోడ్డు వేయాలి. ఈ రోడ్డు వర్షం వస్తే నీళ్ళల్లో పడవలు, మీకంటే నీళ్ళ మీద పోయి అలవాటు ఉండి ఇట్లా తిరిగినా మీరు ఆనందంగా ఇస్తున్నట్టు. కానీ మీ ఊరికి రావాలంటే వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉంది. అందుకనే మీ ఊరికి పర్మనెంట్ సిమెంట్ రోడ్డు వేపిస్తా. తార్ రోడ్డు కూడా కాదు, పర్మనెంట్గా సిమెంట్ రోడ్డు వేపిస్తా. ఈ చెప్పలేరు కోతకు గురి అవుతున్న దాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా రిపిట్మెంట్ కాదు, షీట్ ఫైల్ 8 మీటర్ల ఐరన్ ట్రస్సుల్ని దించేయాలి. షీట్ ఫైల్ వేస్తే మన భూమి ఏది కోత గురి కాకుండా తప్పకుండా దాని విషయంలో మటుకు నేను ప్రయత్నం చేస్తా. సిమెంట్ రోడ్డు 100కి 100 రూపాయలు నేను ఎమ్మెల్యేలు 6 నెలలకే మీ ఊరికి సిమెంట్ రోడ్డు వేసిస్తారని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజున మీరు కాలనీలు లేవు, ఇళ్ల స్థలాలు తక్కువ ఉన్నాయి, అందరికీ కూడా కాలనీలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. సిమెంట్ రోడ్లు వేపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ 5 సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి డిన్నర్లకు పెట్టిన ఖర్చు ఒక్క రోడ్డుకి ఇచ్చి ఉంటే రోడ్డు అన్నా బాగుపడింది. తన స్వార్థ రాజకీయం కోసం కరెక్ట్గా నెల ఎలక్షన్ ఉందనగా ఇప్పుడు డిన్నర్లు గుర్తొస్తున్నాయి, మందులు గుర్తొస్తున్నాయి. ప్రజల్ని మోసగించడానికి ఎన్ని కపటి వేషాలు వేస్తున్నారో దయించి మీరు ఆలోచించకపోతే ప్రతాప్ కుమార్ రెడ్డికి ఏం కాదు, మన జీవితాలు బాగుపడవు. ఈ 5 సంవత్సరాల నుంచి ఏ ఒక్క సిమెంట్ రోడ్డు కానీ, ఏ ఒక్క డ్రైన్ కానీ, ఏ ఒక్క కాలనీ కానీ మీ ఊర్లో ఒక్కటేసి ఉంటే చెప్పండి. నేను ప్రతాప్ రెడ్డి ఎందుకు ప్రతాప్ రెడ్డి కావాలనుకుంటున్నారు మీ ఊరి ప్రజలు? దేనికోసం ప్రతాప్ రెడ్డి కావాలనుకుంటున్నారు? పని చేయని వ్యక్తి కూడా మీరు ఓట్లేసే ధైర్యం ఉందా మీకు? అంటే మీరు పని చేయకపోయినా ఓట్లేస్తే ఇంకా నాయకులు ఎట్లా